ఫాదర్ అవన్నీ ఫేమస్ డైలాగ్. ఇవి ఒక రకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏంటంటే ఇట్ ఇండ్యూసెస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ద సిస్టమ్. నాకు ఎప్పుడు కూడా సిస్టమ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. నన్ను ఎవరైనా బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఎవరైనా నాకు ఇవ్వాలి అంటే ఏ పని లేకుండా నన్ను ఒక రూమ్లో కూర్చోబెడతారా, అదే నాకు బిగ్గెస్ట్ పనిష్మెంట్. అంత పనిష్మెంట్ నేను భరించాను. పనిష్మెంట్ అంటే కొంతమంది హాయిగా ఉంటుంది, గంటసేపు అంటే హాయిగా రిలాక్స్ అవుతారు. బట్ ఖాళీగా కూర్చోవడం అనేది బిగ్గెస్ట్ పనిష్మెంట్. కాబట్టి ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ద యూనివర్సిటీని యాక్టివేట్ చేయాలి. అది టీచింగ్ అన్నా ఉండివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నా, స్పోర్ట్స్ అన్నా, ఏదైనా సరే అన్నింటిలో యాక్టివేట్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది బాగుంటుంది. మీరు డైరెక్ట్గా ఉండి మీరు వైబ్రేట్గా ఉంటూ మీరు క్యాంపస్లో తిరుగుతుంటే బ్యూటీ ఈజ్ డిఫరెంట్. మీరు ఎక్కడో శబ్దంగా ఉండిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయి ఏదో చాలా దిగులు పడుతూ ఎందుకు వచ్చాము యూనివర్సిటీకి, ఎందుకు చేరాము ఇక్కడ అనేటటువంటి అవకాశం వచ్చిందని నేను మీరు ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్ చాలాసార్లు చెప్పాను. స్టూడెంట్స్ వాళ్ళని యూనివర్సిటీ మీ వల్ల మీరు లేకపోతే క్లాసెస్ ఏమున్నాయి, మీరు లేకపోతే మాకు అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది, మీరు లేకపోతే మీరు ఎవరు చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి మీరు. సో మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఎవరి ఇయర్ కొత్త పిల్లలు వస్తారు. బికాజ్ ప్రతిసారి అంటుంటారు మా క్లాస్లో ఎంఎస్సీలో ఫిజిక్స్లో పోయేటప్పుడు ఐఎమ్ ఏ ఫార్చునేట్ ఫాదర్ హూ విల్ హ్యావ్ 40 children every year. ఏం చెప్తారు, మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్తారు. టీచర్ అలా చెప్తారు, నాకు 40 మంది పిల్లలు. మీరు కూడా ఆ స్పిరిట్తో మనం చేయాలి, వర్క్ చేయాలి. తర్వాత ఏంటంటే మీలో ఉండేటువంటి హిడెన్ ఫోబియా బయటికి రావాలి. చాలా మంది ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేదానికి, పార్టిసిపేట్ చేసేదానికి ఒక రకంగా ఒక ఫీలింగ్ కనపడుతుంది. అది ఉండకూడదు. మనం ఇంటరాక్షన్ బాగుండాలి, బాగా మాట్లాడాలి. ఎప్పుడైనా బయటకి ఇంటర్వ్యూ పెడితే ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫర్ 1 or 2 minutes అంటే మనం చెప్పుకోగలిగినట్టుగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎవరు బయట పేపర్ ఇచ్చి రైట్ ఆన్ ఎస్సీ ఆన్ మైక్రోబయాలజీ ఇంకో దాంట్లో రాయమని అడుగుతారా, ఎస్ఏ రాయని అడుగుతారా? అడగదు. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీకు వాట్ ఈస్ యువర్ స్టైల్, వాట్ ఆర్ యువర్ థింగ్, వాట్ యూ కెన్ డూ, ఐ కెన్ డూ దిస్. అది 2 minutes చెప్పుకోగలిగారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, కల్చరల్ అన్నింటిలో నమ్మకంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ కాంపిటీషన్స్ చేయమని చెప్పారు. ముందు 5 places చూద్దాం మన కాలేజీలో అసలు మన టాలెంట్ ఏముంది, మన పిల్లలు ఎంతమంది చేస్తారు, ఎంతమందికి ప్రైజ్లు వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ టైం లార్జర్ స్కేల్లో ఇంటర్ కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్దాం. మేము ఎప్పుడు ఎంజాయ్ చేసాము. మేమంతా నాటకాలు వేసాము, ఏదో స్క్రిప్ట్స్ రాసుకోవాలి, దాని మీద రాసి కొంతమందికి ఏంటంటే ఏదో మాట్లాడలేదు, ఏమన్నా అనుకుంటాను, తప్పు అనుకుంటాను, నన్ను డైరెక్ట్గా చేస్తారేమో అనేటువంటి ఒక కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళకి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరిని మీరు హేళన చేయడం అనేది చేయొద్దు. ఎగ్జామ్ పార్టిసిపేట్ ఫ్రీ. వాళ్ళు బాగుపడినా బాగుపడకపోయినా బాగా కనపడినా చేయకపోయినా ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు డిస్కరేజ్ చేసి మనం డీమోటివేట్ చేస్తాం, ఇంకా డీమోటివేట్. తర్వాత హాస్టల్స్లో వాటిలో మనం ఇండిపెండెంట్గా పీపుల్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక 4 కలిసి ఒక రూమ్లో చేస్తామో యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, అడ్జస్ట్మెంట్